మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చరిత్ర ఎంత గొప్ప పెద్ద చరిత్ర అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జాతీయ మీడియాలో కూర్చుంటే అసలు కేసీఆర్ ఉద్యమాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడే మాటలు గూస్ బంప్స్ అట్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ విధంగా పరాయి రాష్ట్రం వాళ్ళు మాట్లాడితే ఎందుకో తెలంగాణ పేరు భారతదేశంలోని తలెత్తుకునేటట్టుగా మాట్లాడతారు జాతీయ మీడియాలలో ఉన్న జర్నలిస్టులు కానీ యాంకర్స్ కానీ ఎవరైనా కానీ. కేటీఆర్ పోయిందనుకో యంగ్స్టర్ అనుకుంటూ, జెన్జీకి ఇన్స్పిరేషన్ అనుకుంటూ, నవ యువతకు ఇన్స్పిరేషన్ అనుకుంటూ ఈ విధంగా గ్రేట్ఫుల్గా ఇంట్రడక్షన్ ఇస్తారు. అదే రేవంత్ రెడ్డి పోయి ఎన్డీఏ టీవీలో కూర్చుంటే హమ్ బేచార్ హే, హమ్ గరీబ్ హే, ఇక ఆయన హిందీ ఇక మనం చెప్పొద్దు. కానీ అయితే దేశం నలుమూలల కేసీఆర్ పేరు మారు మోగుతుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో ప్రతి ఒక్కరు చెప్తాడు భారతదేశంలో ఎవరిని అడిగినా. అది హిస్టరీ అంటే అదొక చరిత్రని తిరగరాష్ట్రం యొక్క గొప్పతనం అంటే. అయితే రేవంత్ రెడ్డి చరిత్రని పక్క రాష్ట్రం వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ నిన్న చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క రాయలసీమకి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తూ అటు రేవంత్ రెడ్డి తన శిష్యుడుగా ఉన్నందుకు ఆయన తెలంగాణ నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ రాయలసీమకు కూడా అందియకుండా నల్లమల్ల సాగర్ నుంచి పక్కకు మరలించే కార్యక్రమం వైపు చేస్తూ ఉన్నాడు అనుకుంటూ రోజా గారు మాట్లాడారు. అది మాట్లాడుతూ రోజా గారు ఏమన్నారంటే, మీ యొక్క దోస్తు, మీ యొక్క పార్ట్నరు ఓటుకు నోటు కేసులో అయిన దొంగ అనుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గన్నేసి బిరుదులు అంటూ ఉంటే మనం వినకుండా ఉంటామా? వినాలి, మనం వినాలి. ఎందుకంటే మన నీళ్ళని ఆయన తీసుకెళ్ళి ఆంధ్రకు చెప్తున్నాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గొప్పతనాల గురించి పక్క రాష్ట్రంలో మాట్లాడే ముచ్చట, రోజా గారు మాట్లాడే ముచ్చట ఒక్కసారి ఆమె నోటిల ద్వారా విందాం. ఏమంటారు చూద్దాం ఒకసారి. చంద్రబాబు, నువ్వు రాయలసీమకు మోసం చేస్తున్నావని నీ ఓటుకు నోటు దొంగ పార్ట్నర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హైదరాబాద్లో నీ ఆస్తులు కాపాడుకోవడానికి రాయలసీమకు అన్యాయం చేస్తావా? రాయలసీమ అంటే ప్రాణమని చెప్పే పవన్ కళ్యాణ్ రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారనుకుంటూ వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడడం జరిగింది. అది కూడా ఒకసారి వినుకున్న తర్వాత కథ ఏంది, అసలు ఈ వ్యవహారం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర రోజు మనం చెప్పుకోవడం కన్నా పక్కోళ్ళు చెప్తే ఇంకా మజా అనిపిస్తుంది కదా. ఆవిడ గారు చెప్పారు, మీ పార్ట్నర్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అనుకుంటూ. సో నేనేం చెప్తున్నా అంటే, నీళ్ళ సమస్య అనేది రాష్ట్రంలో బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంది. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ తెలంగాణ రాష్ట్రాన్ని కవలించింది అని చెప్పుకోవాలి. మొత్తం అట్టుడికిపోయింది ఆడికాడికి. మొత్తం కేసీఆర్ బయటికి వెళ్ళిన నీళ్ళ విషయంలో ఇక మనం ఏం చేయలేమనేది చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరికి తెలిసిపోయింది. ఇద్దరికి తెలిసిపోయింది. అయితే వీళ్ళు ఏం చేశారు మిత్రులారా అంటే, తెలంగాణ రాష్ట్రం కృష్ణా జిల్లాల పైన 765 పైగా టీఎంసీలు రావాల్సిన నీళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 299 టీఎంసీలే అంటది. అయితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తీసుకున్నారన్నమాట. మరి తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మిత్రులారా, మనకు రావాల్సిన నీళ్లను అటు మళ్ళిచ్చి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేసిర్రు. కాళేశ్వరం కూలిందనే పేరుతోటి ఇప్పటిదాకా నీళ్ళను కూడా ఆపట్లేదు ఈ ప్రభుత్వము. ఈ విధంగా వీళ్ళు డ్రామాలు చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఈ నీళ్ళ కథ, ఈ వ్యవహారం, ఈ లెక్క, ఈ కథ, దీని గురించి మాట్లాడమని అసెంబ్లీ పెట్టారు. నీళ్ళ గురించి మాత్రమే ప్రస్తావించుకోవాలి. అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా లేకుంటే జలశక్తి శాఖ ద్వారా అసలు వీళ్ళు ఏం నిబంధనలు పెట్టుకున్నారు, నీటి వాటాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ సంవత్సరంలో ఏ విధంగా నీటి వాటాలు కేటాయింపులు జరిగినాయి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత వాడుకోవాలి, వాడుకున్న తర్వాత ఆంధ్రాకి ఎంతకు వెళ్ళాలనేది ఒక నీటి కేటాయింపుల విషయం జరిగింది. దాంట్లోనూ కేసీఆర్ గారు మేము పదే అగ్రిమెంట్లు చేయం, పదే మేము వచ్చి ఈ లోటపీస్ వ్యవహారం పెట్టలేము, ఒకటేసారి రాబోయే భవితరాలకు కూడా ఒకటేసారి ఆలోచించి కేసీఆర్ గారు అదే గోదావరి నీళ్లపైన కానీ ఇటు కృష్ణా జిల్లాలపైన కానీ ఫిక్స్డ్గా గోదావరి పైన 2009లో 18 టీఎంసీలు అటు,
కృష్ణా జిల్లాలపైన 765 పైగా టీఎంసీలు కృష్ణా జిల్లాలపైన నీటివాడలపైన కేసీఆర్ గారు క్లియర్ కట్గా ముద్ర వేసినట్టుగా చెప్పేశారు. చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? లేదు గోదావరి నుంచి 1000 టీఎంసీలు చాలు, కృష్ణా నుంచి 500 టీఎంసీలు చాలు అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు లెక్కేంది? ఈయనెవరు చెప్పడానికి? నిన్నగాక మొన్న వచ్చిన మనిషి నీళ్ళ కోసం ఈయనకేం ఆహ్వానం ఉంది? నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ఒక బేసిక్ తెలియదు, ఆయన ఊర్లో ఏడ కాలు ఉందో కూడా ఆయనకే తెలియదు. అట్లాంటప్పుడు వీళ్ళని రైతులు అడగాలి కదా. రైతులు అడగకుంటే నువ్వు ఒక నాయకుడివి, ఎన్ని నీళ్ళు కావాలని నీకు తెలియదా? నీ ఏరియాలో పాలమూరు జిల్లాలో ఎంత నీళ్లు మారాలని నీకు తెలియదా? మరి నల్లమల్ల పులంటాడు, తీరా చూస్తేనేమో చంద్రబాబు కాళ్ళ దగ్గర పిల్లు అవుతాడు. మరి బూట్లు దుడుచుకున్న పాపానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్ళని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నాలు. మరి ఆంధ్రాకి తీసుకెళ్ళి ఆంధ్రప్రజలకు ఏమైనా న్యాయం చేస్తున్నాడా అంటే రాయలసీమ ఆ యొక్క ఎత్తిపోతల పథకం, రాయలసీమ దగ్గర ఓ రిజర్వాయర్ని ఎండబెట్టే కార్యక్రమం, ఆ రాయలసీమ దగ్గర ఏమట్టి నిర్మించలేదు, నీళ్లు లేదు, తొక్కలేదు, తోల్లేదు. ఆ రాయలసీమను పడవ పెట్టారన్నట్టు. రాయలసీమ కానీ, పోతిరెడ్డిపాడే కానీ, లేకుంటే అక్కడ నల్లమల సాగరే కానీ, లేకుంటే ఇది బనకచెర్లే కానీ, ఇవన్నీ ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటివి కడతా ఉంటే వాటన్నిటిపైన కేసులు బనాయిచ్చి మరి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాన్ని. అయినా కూడా కేసీఆర్ గారు అన్నింటినీ ఎదిరించి తెలంగాణ రాష్ట్రానికి పటిష్టంగా, నేను చెప్తున్నా కదా, రాజుల తరాల నుంచి కాలే, నిజాం రాజులు చూసినాం, మొఘల్ రాజుల చరిత్రలు చూసినాం, ఎన్నో చరిత్రలు చూసినాం. ఆ గోదావరి కృష్ణా జిల్లా పైన ఆయకట్ట కట్టాలనే ఆలోచన స్టిల్ కేసీఆర్కి తప్ప ఎవరికి రాలే. అటువంటి గొప్ప ఆలోచన ఈరోజు దాన్ని కేసీఆర్ కాళ్ళు మొక్కి నెత్తి మీద చల్లుకొని ఆ నీళ్ళని పొలాలకు మళ్లించాల్సింది పోయి వీళ్ళు ఏం చేసిర్రు మిత్రులారా? సర్వం ఆగం చేసిర్రు, సర్వం ముంచేసిర్రు. తెలంగాణ హక్కుల్ని తీసుకెళ్ళి ఆంధ్రాకి ఇచ్చేసిర్రు. ఇంకెక్కడ? అందుకనే ఆయన యొక్క గొప్ప చరిత్రలు వినడానికి భలే ఉంది. ఇప్పటికైనా తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేని కొనడానికి ఓటుకు నోటు అనే కేసులా 50 లక్షలతోటి అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికిపోయిండు. తెలంగాణ ద్రోహి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడు కావచ్చు, కానీ అతను తెలంగాణ ద్రోహి, తెలంగాణ భూముల్ని ఎండబెట్టే ద్రోహి, తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే నచ్చని ద్రోహి, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలతోటి అసలు సంబంధం లేని ద్రోహి ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఆయనకు తోడుగా కర్కోటశకుడు చంద్రబాబు నాయుడు గారు తయారయ్యిండు. ఇద్దరు కలిసి ఇప్పుడు రాజ్యాన్ని రాబందులు లెక్క రక్తాలు పీల్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు మిత్రులారా. ఈ విధంగా సాగుతూ ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకనైనా మీరొక తాటు మీదకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతైనా ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎవరు, ఆయన చరిత్ర ఏంది, గతంలో తెలంగాణ కోసం ఏం చేశాడు, ఇంతకుముందు ఏం చేయబోతున్నాడు అనేది మీరు క్లారిటీ మీద రావాలి. ఇప్పటికైనా గతంలో ఉన్నప్పుడు తెలంగాణని ముక్కలు చేయడానికి, తెలంగాణ ఏర్పాటు కాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ఆ విధంగా ఓటుకు నోటు కేసులు దొరికాడు. ఇప్పుడు తెలంగాణని, ఇప్పుడు మీరు చూసారుగా ఉపేందర్ హీరో, అతను మూవీలో ఉంటుంది కదా, తెలంగాణను సేల్ చేసిస్తాం, మీలాంటోడు నాలాంటోడు తెలంగాణకు మంచి రేటు చెప్తే రేవంత్ రెడ్డి దాన్ని లటక్కున అమ్మడానికి సిద్ధం. ఇది గుర్తుపెట్టుకోండి.